వేడి సమ్మర్ లో చల్లగా ఫ్రూట్ కస్టర్డ్ చేసుకుందాం. అది కూడా వితౌట్ కార్న్ ఫ్లోర్, వితౌట్ కస్టర్డ్ పౌడర్ అండ్ వితౌట్ షుగర్. కార్న్ ఫ్లోర్ అండ్ కస్టర్డ్ పౌడర్ యూజ్ చేయకుండా ఇంత థిక్ కన్సిస్టెన్సీలో హెల్దీగా చేసుకోవచ్చు ఫ్రూట్ కస్టర్డ్. నార్మల్ గా చేసుకునే దానికంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ఫస్ట్ అయితే ఒక బౌల్లో 2 cups ఆఫ్ మఖానా తీసుకోవాలి. 10 to 15 వరకు నానబెట్టి పీల్ చేసిన బాదం వేసుకోవాలి. అలాగే సోక్ చేసి పెట్టుకున్న క్యాషూ నట్స్ ని 10 to 15 వరకు వేసుకోవాలి. ఇప్పుడు 250 ml వరకు మిల్క్ వేసుకొని 1/2 hour to 1 hour వరకు మంచిగా సోక్ అవ్వనివ్వాలి. వీటిని డైరీ మిల్క్ పడని వాళ్ళు కోకోనట్ మిల్క్ ఆర్ బాదం మిల్క్ తో రీప్లేస్ చేసుకోండి. యాక్చువల్లీ మఖానా వెయిట్ లాస్ కి బాగా హెల్ప్ అవుతుంది అండ్ ప్రోటీన్ ఫైబర్ కూడా ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది. బాదం కూడా హార్ట్ హెల్త్ కి మంచిది, ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ మెమరీ పవర్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది బాదం తింటే. క్యాషూ నట్స్ అనేవి ఇన్స్టంట్ ఎనర్జీని ఇస్తాయి, హార్ట్ హెల్త్ కి కూడా చాలా మంచిది. కాకపోతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు తక్కువ క్వాంటిటీలో తీసుకోండి, వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. 1 hour తర్వాత దీన్ని ఒక మిక్సర్ గ్రైండర్ లో తీసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ ఎలాంటి కన్సిస్టెన్సీలో కావాలో చూసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా ఫ్రూట్స్ తో కాసేపు ఆడుకున్న తర్వాత కట్ చేసుకోండి గైస్. ఫ్రూట్స్ అనేవి మన చాయిస్ ని బట్టి ఏవైనా సరే వేసుకోవచ్చు. బట్ నేను చూపిస్తున్న 4 types అయితే మస్ట్ అండ్ షుడ్ గా ఉండేలా చూసుకోండి. ఆ ముందు 4 hearts పెట్టానే, అవి మీ అందరి కోసం ఆ 4 hearts. తర్వాత ఒక బౌల్లో ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్చర్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ నాకు డబుల్ ద క్వాంటిటీ అయింది, నేను సగమే వేసాను ఇందులో. స్వీట్నర్ కోసం నేను హనీ యాడ్ చేశాను. మీరు కూడా హనీ యాడ్ చేయండి, లేదా డేట్స్ ని పేస్ట్ చేసుకొని అది యాడ్ చేసుకోండి. కానీ షుగర్ మాత్రం అస్సలు యాడ్ చేయొద్దు. షుగర్ అయితే యాడ్ చేయొద్దు, స్ట్రిక్ట్లీ నో. షుగర్ అనేది ది బిగ్గెస్ట్ ఎనిమీ. మన చేత్తో మనమే ఒక పాయిజన్ తీసుకొని మన బాడీలోకి పంపిస్తున్నట్టు. సో అందుకే మీరు కూడా షుగర్ వేసుకోవద్దు. షుగర్ ప్లేస్ లో హనీ ఆర్ డేట్స్ పేస్ట్ తో రీప్లేస్ చేసుకోండి. ఓకేనా? ఓకే, ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న దాంట్లో కొంచెం హనీ యాడ్ చేసి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్ని కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని చిల్డ్ గా కావాలి అనుకోండి కొంచెం సేపు రిఫ్రిజిరేట్ చేసి తినేసేయడమే. కన్సిస్టెన్సీ అనేది ఇలా థిక్ గా ఉండేలా చూసుకోండి. రన్నీగా ఉంటే అంత టేస్ట్ ఏం బాలేదు, ఇలా థిక్ గా ఉంటేనే టేస్టీగా ఉంది. ఇది ట్రై చేస్తున్నప్పుడు నిజంగా నాకు కూడా డౌట్ ఉండింది టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పి. కానీ ట్రస్ట్ మీ, మనం నార్మల్ గా చేసుకునే ఫ్రూట్ కస్టర్డ్ కంటే కూడా చాలా బాగుంది. అన్హెల్దీ లైఫ్ స్టైల్ నుంచి హెల్దీ లైఫ్ స్టైల్ కి స్విచ్ అవ్వడమే ఒక పెద్ద టాస్క్. కానీ ఎవ్రీ సింగిల్ డే, ఎవ్రీ సింగిల్ మీల్ కి ఎవరు వచ్చి మనల్ని మోటివేట్ చేయరు, మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి. సో బీ థాట్ఫుల్ అండ్ స్టే హెల్దీ. ఓకే గైస్, ఇంకొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సైనింగ్ ఆఫ్ మూవీ.